వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే టమాటో బీరకాయ ఫ్రై. ముందుగా ఒక బీరకాయని తీసుకొని పైన నారంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న వాటిని ఒక గిన్నెలోకి వేసి ఒక టీ గ్లాస్ అనే నీళ్ళు వేసి చిటికెడు సాల్ట్ వేసి 75% ఉడకనివ్వాలి. ఈ ఉడికించుకునే వాటిలోకి ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు వేస్తే ఫ్రైలోకి టేస్ట్ బాగుంటుంది. ఈలోపు మనం ఉల్లిపాయల్ని కట్ చేసుకోవాలి. అలాగే ఓ టమాటాని కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కాక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి చిటపట్లాడాక ఇంకా ఉల్లిపాయలు వేసి బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగడానికి లైట్గా సాల్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి. తర్వాత వెంటనే కరివేపాకు కూడా కొద్దిగా వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేపుకున్న తర్వాత టమాటా ముక్కల్ని కూడా అందులో వేసుకొని లైట్గా పసుపు చల్లుకొని వేయించుకోవాలి. టమాటా ముక్కలు ఉడికేలోపు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని శనగపప్పు వాటర్ అంతా ఉంచుకొని ప్యాన్లోకి వేసుకోవాలి. బీరకాయ ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వేయించుకున్న తర్వాత 1/2 స్పూన్ కారం కూడా చల్లుకోవాలి. బీరకాయ ఫ్రై అంటే ఓన్లీ బీరకాయే కాకుండా టమాటో పచ్చిశనగపప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా కలుపుకొని ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉన్నప్పుడు నచ్చితే పల్లీల పొడి వేసుకొని దింపేసుకోవచ్చు, లేకపోతే అలాగే అయినా పక్కన పెట్టేసుకోవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.